హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పుల్లగా ఉండే గోంగూర పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఆఫ్టర్నూన్ భోజనానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ గోంగూర పులిహోరని చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసేయండి వీడియోని. ముందుగా పులిహోర కోసం అన్నం వండడానికి ఒక కప్పు వరకు రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా వేడి పైన తీసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత రైస్ అనేది పొడిగా వస్తుంది. గోంగూర పులిహోరకి రైస్ అనేది పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ గోంగూర పులిహోర కోసం నేను ఇక్కడ చిన్న కట్టలవి 2 కట్టల వరకు తీసుకున్నాను. ఆకులని ఈ విధంగా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల గోంగూరని తీసుకున్నాను. నాకు తెల్ల గోంగూర అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్ వరకు ఆకులని సపరేట్ చేసుకొని కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ గోంగూరను ఫ్రై చేయడానికంటే ముందు మనం ఇందులో కమ్మగా గోంగూర పులిహోర రావాలంటే ఇందులో పొడి కంపల్సరీ ఉండాల్సిందే కదా. పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో నువ్వులని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చిని ఒక 2 వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా ఉండే మిక్సర్ జార్ని తీసుకోవాలి. ఇందులో వీటిని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి వీడియోలో. ఈ విధంగా స్మూత్గా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని ఈ మిక్సర్ జార్ని పక్కన ఉంచుకుందాం. ఇదే ప్యాన్లో మనం ఆయిల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇలా బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ గోంగూరలోంచి వాటర్ అనేటివి రిలీజ్ అయ్యి ఈ గోంగూర అనేటిది ముద్దలా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇది ముద్దలా అవతలేదు అని అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని మిక్స్ చేసుకొని ఈ విధంగా ముద్దలా అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ముద్దలా అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ గోంగూర పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని 7 to 8 వరకు ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే శనగపప్పుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి,
ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇందులో వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను వేయించుకున్న పల్లీల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. వేయించిన పల్లీలు లేకపోతే డైరెక్ట్గా వేసేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, పొడి పొడిగా రైస్ అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా పూర్తిగా గోంగూర పేస్ట్ పట్టే విధంగా, ఈ పొడులన్నీ పట్టే విధంగా రైస్ని కలుపుకోవాలి. అంతే అండి, నోరూరించే పుల్ల పుల్లగా తినాలనిపించే గోంగూర పులిహోర అనేది రెడీ అవుతుంది. సన్నగా కడిగి కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ గోంగూర పులిహోరని ప్రసాదంగా అయినా, లేదంటే లంచ్ బాక్స్ రెసిపీ అయినా, లేదంటే భోజనానికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ గోంగూర పులిహోర నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.